శ్రీ విఘ్నేశాయ నమః, శ్రీరామాయ నమః, శ్రీ హనుమతే నమః. భక్తి ప్రేక్షకులకు దత్త జయంతి శుభాకాంక్షలు. ఈ రోజున దత్త జయంతి. దత్తుని యొక్క అనుగ్రహం వల్ల సమస్త కార్యములు సిద్ధింపజేసుకోవచ్చు. త్రిమూర్త్యాత్మకుడు కాబట్టి బ్రహ్మ విష్ణు మహేశ్వరులు సృష్టి స్థితి లయకారులైనటువంటి ముగ్గురి యొక్క అనుగ్రహాన్ని మనం ఈరోజు దత్త జయంతి చేయటం ద్వారా పొందగలుగుతాము. కాబట్టి సర్వకార్య సిద్ధికి ఈరోజు ఆ దత్తాత్రేయుని యొక్క పూజ నిర్వహించుకోవాలి. త్రేతాయాం అత్రినందన అని చెప్పి త్రేతాయుగంలో గురుస్థానం అత్రినందనుడైనటువంటి దత్తాత్రేయ స్వామి. దత్తం భజే గురు దత్తం భజే అత్రి అనసూయ పుత్ర దత్తం భజే అని చెప్పి అత్రి మహర్షికి అనసూయ మహాపతివ్రత అయినటువంటి అనసూయకి కలిగినటువంటి సంతానము దత్తాత్రేయ స్వామి. ఒకప్పుడు నారదుడు అనసూయ యొక్క పాతివ్రత్య విశేషాన్ని లోకానికి అవగతమయ్యేటట్లు చేయాలి అని చెప్పి సంకల్పించాడు. అలా సంకల్పించి ఆమెను గురించి బ్రహ్మదేవుడి దగ్గరికి వెళ్ళి చెప్పాడు. సరస్వతి విన్నది. సరస్వతికి అసూయ కలిగింది. నాథా, మీరు ఎలాగైనా సరే ఆమె పాతివ్రత్యం ఎంతటితో మీరు పరీక్షించాలి అని చెప్పింది. అలాగే విష్ణుమూర్తి దగ్గరికి వెళ్ళి అనసూయ మాతని గురించి చెబితే లక్ష్మీదేవి కూడా ఈర్ష్యపడి తన భర్తని పంపించింది. ఆమె సంగతి ఏమిటో తేల్చండి, ఆమె పాతివ్రత్యం ఎంతో తెలుసుకోండి అని. అలాగే నారదుడు పరమశివుడి దగ్గరికి వెళ్ళాడు. పరమశివుని భార్య పార్వతి కూడా అలాగే తన భర్తని పంపించింది. ముగ్గురు కూడా వచ్చారు, బ్రాహ్మణ వేషంలో వచ్చారు. వచ్చి భిక్షను వేడేటప్పటికి అనసూయ భిక్ష ఇవ్వటానికి సిద్ధమైంది. వాళ్ళు కోరారు, నువ్వు వివస్త్రగా మాకు భిక్షను అందించాలి అని కోరారు. వెంటనే అనసూయ భర్తతో ఆలోచన చేసింది, అత్రి మహర్షితో. ఆ అత్రి మహర్షి దివ్య దృష్టి కలిగినటువంటి వాడు. ఆయన గ్రహించాడు వీళ్ళు బ్రహ్మ విష్ణు మహేశ్వరులు పరీక్షించటానికి వచ్చారు అని చెప్పి ఆయన గ్రహించి కొంత జలం ఇచ్చాడు ఆమెకి. నీ పాతివ్రత్య మహిమ వల్ల ఈ జలముతో సమస్య పరిష్కారం అవుతుంది అని అనసూయ ఆ జలమును వాళ్ళ మీద చల్లేటప్పటికి వాళ్ళు పసిపిల్లలైపోయారు. వెంటనే వాళ్ళకి స్తన్యం ఇచ్చి వాళ్ళకి తల్లిగా ఆదరించింది. వెళ్ళినటువంటి భర్తలు తిరిగి రాలేదు. సరస్వతి, లక్ష్మి, పార్వతి వీళ్ళు ముగ్గురు కూడా ఆందోళన పడ్డారు. ఆందోళన పడి పరుగున వచ్చారు. అనసూయ యొక్క పాతివ్రత్య మహిమని గ్రహించినటువంటి వాళ్ళై ఆ పాకులాడేటటువంటి బిడ్డలని చూసి వాళ్ళు తమ భర్తలే అని చెప్పి గ్రహించి అనసూయదేవి యొక్క పాదాల మీద పడి మళ్ళీ ఆమె అభిమంత్రించినటువంటి జలాలు వాళ్ళ మీద చల్లితే వాళ్ళు త్రిమూర్తులయ్యారు. అలా త్రిమూర్తులయ్యి ఆమె యందు అనుగ్రహ భావంతో ఏదైనా కోరిక ఉంటే నెరవేరుస్తాను, కోరుకోమని చెప్పి అడిగారు. అప్పుడు భర్త అయినటువంటి అత్రి మహర్షితో ఆలోచించి పతివ్రతా శిరోమణి అయినటువంటి అనసూయ, మీరు మాకు పుత్రులు కాండి అని చెప్పి కోరింది. అలా వాళ్ళు ముగ్గురు కలిసి దత్తాత్రేయునిగా అవతరించారు. మధ్యలో విష్ణుమూర్తి యొక్క శిరస్సు ఉంటుంది. 3 శిరస్సులతో దత్తాత్రేయ స్వామి ఉంటాడు. ఎడమ వైపున బ్రహ్మ శిరస్సు ఉంటుంది, కుడివైపున పరమేశ్వరుని యొక్క శిరస్సు ఉంటుంది. అలా 3 శిరస్సులతో 6 చేతులతో దత్తాత్రేయ స్వామి ఉదయించాడు. అలా ఉదయించినటువంటి రోజు ఈ రోజు కాబట్టి ఈరోజు దత్త జయంతి అని చెప్పి ఆయన పుట్టినటువంటి రోజు కాబట్టి దత్త జయంతిగా ఖ్యాతి పొందింది. ఈ రోజున దత్తాత్రేయ స్వామి గురు దత్తాత్రేయుడు త్రేతాయుగానికి ఆయనే గురువు. యావత్ సమాజానికి కూడా విశ్వానికి కూడా ఆయన గురువే. ఆయన వల్లనే అవధూత సంప్రదాయం వచ్చింది. దత్త సంప్రదాయం అంతా కూడా అవధూత సంప్రదాయము దత్తాత్రేయ స్వామి నుంచే వచ్చింది. ఆయన కార్తవీర్యార్జున్ని అనుగ్రహించాడు. పుట్టుకతోనే సొట్ట చేతుతో పుట్టినటువంటి వాడికి 1000 చేతులు వచ్చేటట్లుగా అనుగ్రహించినటువంటి మహానుభావుడు దత్తాత్రేయ స్వామి. ఆయన అనేక రకాల పరీక్షలు పెడతాడు. ఆ పరీక్షల్లో నెగ్గితే మనకప్పుడు గురువు అనుగ్రహం చేకూరుతుంది. ఆయన అనుగ్రహం వల్ల ఇహంలో కావలసినవన్నీ పొందుతాం, పరంలో కూడా ముక్తిని పొందుతాం. బ్రహ్మ విష్ణు శివాత్మకుడైనటువంటి ఆయన మనకి సమస్తము సమకూర్చగలడు. ఐహిక పారమార్థిక సిద్ధిని అందించేటటువంటి ఆ దత్తాత్రేయ స్వామిని ఈ రోజున పూజ చేయటం, అందులో కూడా మేడి చెట్టు, అత్తి చెట్టు కింద ఆయన ఉండేటటువంటి స్థావరం కాబట్టి ఆ వృక్షం కింద ఆయన్ని ఉంచి పూజ చేసి దానికి ప్రదక్షిణం చేస్తే అది చాలా విశేషం. కేవలము అతి బ్రహ్మమేడి కనపడ్డా కూడా దానికి ప్రదక్షిణం చేసినా
దత్తానుగ్రహానికి పాత్రలవుతాం. అటువంటి దత్తాత్రేయ స్వామిని ఈరోజు పూజించి ఆయన యొక్క దయ వల్ల సర్వకామ్యములు సిద్ధించుకోవాలి. స్వస్తి.